తల్లికి వందనం పథకంపై క్లారిటీ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తరగతులు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడు అని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశమయ్యారు. తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై చర్చించారు. వీలైనంత త్వరగా విద్యార్థుల తల్లులు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం తల్లికి వందనం నిధుల విడుదల కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. అర్హుడైన ప్రతి విద్యార్థికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది మాదిరిగానే విజయవంతంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి చదువు సాయం కింద 15,000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు, పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఒక్కో విద్యార్థికి 2,000 చొప్పున జమ చేశారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం కింద సాయం అందింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున సాయం అందించారు. ఈ ఏడాది కూడా అదే మార్గదర్శకాలతో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధపడ్డారు. గత ఏడాదితో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.